హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ క్రామ్స్టర్ అకాడమీ. ఇవాళ మనం రియల్ నెంబర్స్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 1.1లో 1-2 ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. క్లాస్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ వాచ్. థ్యాంక్ యూ. సో ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ ప్రాబ్లంలో 3 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ these numbers by using the Euclidean algorithm. యూక్లిడియన్ అల్గరిథం యూజ్ చేసి ఏ విధంగా మనం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో అసలు యూక్లిడియన్ అల్గరిథం ఏంటి అనేది లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. యూక్లిడియన్ అల్గరిథం ఏం చెప్తుందంటే, ఇఫ్ ఏ కామా బి ఆర్ టూ పాజిటివ్ ఇంటిజర్స్ దెన్ దేర్ ఎగ్జిస్ట్ క్యూ అండ్ ఆర్ సచ్ దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఇది యూక్లిడియన్ అల్గరిథం. ఏబి అనే రెండు పాజిటివ్ నెంబర్స్కి క్యూఆర్ అనే రెండు నెంబర్స్ ఎలా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ లాగా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో ఇచ్చిన ఫస్ట్ ప్రాబ్లంలో 900 అండ్ 270కి హెచ్సిఎఫ్ కనుక్కోమన్నారు. సో ఇందులో బిగ్ నెంబర్ ఏంటి, దానిని ఏగా తీసుకోవాలి 900. స్మాల్ నెంబర్ ఏంటి బి, దానిని 270 నెంబర్ని బీగా నేను తీసుకుంటున్నాను. సో హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ ఎలా కనుక్కుంటాము అంటే బిగ్ నెంబర్ని స్మాల్ నెంబర్తో డివైడ్ చేయండి. సో 270 ఎన్ని టైమ్స్ మల్టిప్లై అయితే మనకి 900 ఆర్ లెస్ దాన్ వస్తుంది, 3 టైమ్స్. సో 273 సార్ 810 అనమాట. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 90 వచ్చింది. దీనిని మనం యూక్లిడియన్ అల్గరిథం ఫామ్లో ఎలా రాస్తాము అంటే ఏ వాల్యూ ఎంత ఇక్కడ మనకి 900 ఈజ్ ఈక్వల్ టు బి వాల్యూ 270 ఇంటూ క్యూ అంటే ఏంటి కోషియంట్, దీన్ని కోషియంట్ అంటారు 3 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది మనకి 90. ఇది మనం ఈ ఫార్మేట్లో రాయటం అనమాట. యూక్లిడియన్ అల్గరిథం ఫార్మేట్లో ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ ఫామ్లో రాయటం. ఈ ప్రొసీజర్ని మనం రిమైండర్ 0 వచ్చేదాకా రిపీట్ చేయాలి. ఎలా రిపీట్ చేస్తాము, ఈ 19 ఇయర్లోకి తీసుకుని ప్రీవియస్ డివైజర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఇక్కడ డివిడెంట్గా రాసుకుంటాం. సో 93 సార్ 270. సో 270 మైనస్ 270 0, రిమైండర్ 0 వచ్చేసింది. అంటే ఇక్కడితో మన డివిజన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే మనం డివైడ్ చేసామో సెకండ్ పార్ట్, ఈ పార్ట్ ఏదైతే ఉందో దీనికి కూడా యూక్లిడియన్ అల్గరిథం ఎలా రాస్తాము, 270 ఈజ్ ఈక్వల్ టు 90 ఇంటూ 3 ప్లస్ రిమైండర్ 0. ఓకే, నౌ వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్? హెచ్సిఎఫ్ ఆఫ్ 900, 270, ఈ టూ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే ద లాస్ట్ డివైజర్ ఎంత వచ్చింది ఇక్కడ, లాస్ట్ మనం చేసిన డివిజన్లో డివైజర్ ఎంత 90. సో హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ ఈజ్ 90. అర్థమైందా? రైట్. సెకండ్ ప్రాబ్లంలోకి వెళ్దామా? ఓకే, సెకండ్ ప్రాబ్లంలోకి వస్తే ఫైండ్ ద HCF for these two numbers 196 and 38,220 by using the Euclidean algorithm. సేమ్ ఇందాకట్లాగే ఫస్ట్ మన యూక్లిడియన్ అల్గరిథం ఏదైతే ఉందో అల్గరిథంని రాసుకుందాం. దట్ ఈస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఇందులో బిగ్ నెంబర్ని ఏగా తీసుకోవాలి 38,220. స్మాల్ నెంబర్ని మనం బీగా తీసుకోవాలి 196. సో 38,220ని 196తో డివైడ్ చేయండి. దీన్ని 2 మెథడ్స్లో డివైడ్ చేయొచ్చు. ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి నార్మల్ డివిజన్గా చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదా ఎట్ ఏ టైం 196ని ఎన్ని టైమ్స్ మనం మల్టిప్లై చేస్తే టోటల్ 38,220 వస్తుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. సో నార్మల్ మెథడ్లో చేస్తే నేను 1 టైం 196 ఆర్ 196. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చింది నాకు
186 వచ్చింది. నెక్స్ట్ 2 నెంబర్ని కిందకి తీసుకొచ్చా. ఓకే, 1862 అయింది. 196 9s ఆర్ 1764. సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే నాకు 98 వచ్చింది. నౌ గెట్ ద జీరో డౌన్. 980. సో 5 times 5 196 are 980. I get the remainder 0. సో ఇదంతా కూడా ఒకటే డివిజన్. మనం మళ్ళీ డివైజర్ని రెండోసారి తీసుకుని చేయాలి, జస్ట్ ఒకటే డివిజన్. సో దీన్ని మనం యూక్లిడియన్ ఫామ్లో ఎలా రాస్తాము? ఏ వాల్యూ 38,220 ఈజ్ ఈక్వల్ టు బి వాల్యూ 196 ఇంటూ కోషియంట్ 195 ప్లస్ రిమైండర్ 0. ఓకే, నా ఇందులో మనకి హెచ్సిఎఫ్ ఏంటి? ఈ 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అంటే లాస్ట్ డివైజర్, ఇది ఒకటే కదా మనం డివైడ్ చేసింది. సో వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్? హెచ్సిఎఫ్ ఆఫ్ 38,220 కామా 196 ఈజ్ ఈక్వల్ టు 196. 196 ఈజ్ ద హెచ్సిఎఫ్ అన్నమాట. ఓకేనా? రైట్. థర్డ్ ప్రాబ్లం కూడా చేద్దాం. సో థర్డ్ ప్రాబ్లం ఏంటి? అగైన్ ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్. ఫస్ట్ మనం యూక్లిడియన్ అల్గరిథం రాసేసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్. ఇందులో బిగ్ నెంబర్ని నార్మల్గా ఏగా తీసుకుంటున్నాం కదా, 2032, అండ్ బి వాల్యూ వచ్చేసరికి 1651. సో ఏ వాల్యూ అండ్ బి వాల్యూ. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ రెండింటిని డివైడ్ చేయాలి. సో ఎలా డివైడ్ చేస్తాము? 2032 కదా, సో బిగ్ నెంబర్ని మిడిల్లో వేసుకుని స్మాల్ నెంబర్ని ఇయర్లో వేసుకుని డివైడ్ చేయాలి. సో ఎన్ని టైమ్స్ అంటే 1 టైం, 1651. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 381 వస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని మనం యూక్లిడియన్ అల్గరిథం ఎలా రాస్తాము? ఏ వాల్యూ 2032 ఈజ్ ఈక్వల్ టు బి వాల్యూ 1651 ఇంటూ 1 ప్లస్ రిమైండర్ 381. సో రిమైండర్ 0 వచ్చిందా? రాలేదు. అగైన్ డూ ద డివిజన్ విత్ ద ప్రీవియస్ డివైజర్. సో అగైన్ ఈ ప్రీవియస్ డివైజర్ని వేసుకుని డివిజన్ చేద్దాం. ఎన్ని టైమ్స్ డివైడ్ చేయొచ్చు అంటే 4 times 1524 వస్తుంది. 1524. సో సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, దెన్ వీ గెట్ 127 ఈజ్ ద రిమైండర్. అగైన్ దీన్ని మళ్ళీ యూక్లిడియన్ అల్గరిథంలో రాయండి. 1651 ఈజ్ ఈక్వల్ టు 381 ఇంటూ 4 ప్లస్ రిమైండర్ 127. అగైన్ దీన్ని మనం డివైడ్ చేయాలి. ఎందుకని? మనకి రిమైండర్ 0 వచ్చేదాకా డివైడ్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ డివైడ్ చేస్తే 3 టైమ్స్ 3 127s ఆర్ 381. రిమైండర్ 0. ఓకే, రిమైండర్ 0 వచ్చింది, డివిజన్ అయిపోయింది. సో లాస్ట్ అల్గరిథం కూడా రాద్దాం. 381 ఈజ్ ఈక్వల్ టు 127 ఇంటూ 3 ప్లస్ రిమైండర్ 0. సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి. వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్? వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ 1651 అండ్ 2032? ఎంత అంటే లాస్ట్ డివైజర్. ఏంటి లాస్ట్ డివైజర్ మనకు వచ్చింది? 127. దట్ ఈస్ ద రిమైండర్. 127 ఈస్ ద రిమైండర్. అర్థమైందా? సో ఫస్ట్ ప్రాబ్లం క్లియర్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వచ్చేటప్పుడు నెంబర్స్ రిప్రజెంటేషన్. దేన్ని ఈవెన్ నెంబర్ అంటాము, ఎలా ఉంటే దాన్ని ఆడ్ నెంబర్గా రిప్రజెంట్ చేస్తాము. జనరల్గా మనకి ఈవెన్ నెంబర్స్ ఏంటి? సో మనకి పాజిటివ్ ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, సో చాలా ఈవెన్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2, 4, 6, 8, 10 ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ అంటాం కదా. సో ఈ ఈవెన్ నెంబర్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే 2ని 2 1s ఆర్ 2 అని రాయొచ్చు కదా,
4ని 2 2s ఆర్ 4, 6ని 2 3s ఆర్ 6, 8ని 2 4s ఆర్ 8, 10ని 2 5s ఆర్ 10. అంటే ఈవెన్ నెంబర్లో 2 ఇంటూ 1 2 3 4 5 ఇలా ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేయటం వల్ల మనకి ఈవెన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో దాన్ని నేను 2 ఇంటూ ఎన్గా డినోట్ చేస్తున్నాను. ఈ ఎన్ ప్లేస్లో మీరు 1 పెట్టుకుంటే ఫస్ట్ ఈవెన్ నెంబర్ వస్తుంది, ఎన్ ప్లేస్లో 2 పెట్టుకుంటే సెకండ్ ఈవెన్ నెంబర్ వస్తుంది, ఎన్ ప్లేస్లో 3 పెట్టుకుంటే థర్డ్ ఈవెన్ నెంబర్. సో అంటే ఈ ఎన్ ప్లేస్లో మీరు ఏ నెంబర్ అయితే పెట్టుకుంటారో 2 యొక్క మల్టిపుల్ అనేది ఎప్పుడు కూడా ఈవెన్ నెంబరే. సో మన కాన్సెప్ట్ ఏంటి, ఏ నెంబర్ అయితే ఈవెన్ నెంబర్ అంటామో దట్ ఈస్ 2 మల్టిపుల్, దాన్ని 2 ఇంటూ ఎన్ ఫామ్లో మనం రాయొచ్చు. అలాగే దేన్ని ఆడ్ నెంబర్ అంటాము, 1 3 5 7 9 ఇవన్నీ ఆడ్ నెంబర్స్ కదా. సో 1ని మనం ఎలా రాయొచ్చు అంటే 2 zeros ఆర్ 0 ప్లస్ 1ని, అలాగే 3ని 2 1s ప్లస్ 1 అంటే 2 1s ఆర్ 2 ప్లస్ 1 3, 5ని 2 ఇంటూ 2 ప్లస్ 1 2 2s ఆర్ 4 ప్లస్ 1 5, 7ని 2 3s ఆర్ 6 ప్లస్ 1, 9ని 2 4s ఆర్ 8 ప్లస్ 1. అంటే ఎవ్రీవేర్ చూడండి 2 మల్టిపుల్ ఉంది, 2 ఉంది, నెక్స్ట్ 0తో మల్టిప్లై చేసాము, 1తో చేసాము, 2తో ఒకసారి చేసాము, 3తో 4తో. సో ఆ ప్లేస్లో నేను n తీసుకున్నా అండ్ లాస్ట్ ఎవ్రీవేర్ నాకు +1 ఉంది. అంటే ఒక ఆడ్ నెంబర్ని మనం రిప్రజెంట్ చేయాలి అంటే 2n+1 ఫామ్లో ఉంటుంది అని రిప్రజెంట్ చేయొచ్చు. అర్థమైందా? ఈవెన్ నెంబర్ ఏ ఫామ్లో ఉంటుంది, 2n ఫామ్లో. ఆడ్ నెంబర్ ఏ ఫామ్లో ఉంటుంది, 2n+1 ఫామ్లో ఉంటుంది. ఓకే, క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మనకి ఈవెన్ నెంబర్ ఏ ఫామ్లో ఉంటుందో తెలిసింది, ఆడ్ నెంబర్ ఏ ఫామ్లో ఉంటుందో తెలిసింది. యూజ్ ద డివిజన్ అల్గరిథం టు షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ 6q plus 1 or 6q plus 3 or 6q plus 5 where q is some integer. ది క్వశ్చన్ ఇచ్చాడు. మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యూక్లిడియన్ అల్గరిథం అన్నా డివిజన్ అల్గరిథం అన్నా రెండు కూడా ఒకటే. ఏంటి మన యూక్లిడియన్ అల్గరిథం ఏం చెప్తుంది, a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r అని చెప్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. let a be ఎనీ పాజిటివ్ ఇంటిజర్, ఏదో ఒక పాజిటివ్ ఇంటిజర్ అనుకుంటున్నా. ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటిజర్ అని తీసుకున్నా. మరి బి ఏంటి, మనకి ఆప్షన్స్లో ఎలా ఉండాలని చెప్పాడు. జనరల్గా మనకి యూక్లిడియన్ అల్గరిథం ఏం చెప్తుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r ఫామ్లో ఉండాలి అని చెప్తుంది. సో మనకి కావాల్సిన ఆన్సర్లో ఏ ఫామ్లో ఉండాలంట, ఎయిదర్ 6q ప్లస్ 1 కానీ 6q ప్లస్ 3 కానీ 6q ప్లస్ 5 ఈ మూడిట్లో ఏదో ఒక ఫామ్లో ఉండొచ్చు అంటుంది ఆడ్ ఇంటిజర్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, బి వాల్యూ ఎంత ఇచ్చినట్లు ఇక్కడ మనకి 6. సో ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటిజర్ అండ్ బి వాల్యూ ఎంత తీసుకోవాలి ఇక్కడ మనం 6. సో బై యూజింగ్ డివిజన్ అల్గరిథం ఏం చెప్తుంది మనకి, ఏ ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ ఆర్. బి ప్లస్ ఎంత ఉంది మనకి 6q ప్లస్ ఆర్. మన డివిజన్ అల్గరిథంలో ఖచ్చితంగా నేర్చుకునే విషయం ఏంటి అంటే రిమైండర్ అనేది ఎప్పుడు కూడా మనకి వచ్చే బి వాల్యూ కన్నా కూడా తక్కువ ఉంటుంది. అంతే కదా, బి వాల్యూ కంటే తక్కువ ఉండాలి. సో ఆర్ వాల్యూ 0 నుంచి <6 వరకు ఉండాలన్నమాట. ఓకే, 6 కానీ అంతకన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ ఇంకొకసారి మనం డివైజ్ చేయొచ్చు, పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా రిమైండర్ ఎలా ఉంటుంది, తీసుకునే డివైజర్ కన్నా తక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైందంటే ఆర్ వాల్యూ ఏదర్ 0 అవ్వచ్చు, రిమైండర్ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, లేదా 5 కూడా అవ్వచ్చు. అంతేగాని 5 కంటే ఎక్కువ మాత్రం అవ్వదు. సో ప్రతి కేసులోనూ రిమైండర్ని తీసుకుని మనకు వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుంది అనేది ఫ్రేమ్ చేద్దాం. సో ఫస్ట్ కేసులో నేను ఇఫ్ రిమైండర్ 0 అయితే ఏమవుతుంది చూస్తున్నా.
రిమైండర్ 0 అయితే మన డివిజన్ అల్గోరిథం ప్రకారం A ఈజ్ ఈక్వల్ టు 6Q ప్లస్ R కదా, అంటే 6Q ప్లస్ R ప్లస్లో ఎంత వచ్చింది 0, అంటే మనకు ఆన్సర్ ఎంత ఉంది 6Qఏ. ఈ 6Qలో 6 నేను 2 3s ఆర్ 6 అని రాసుకోవచ్చు కదా, 2 3s అంటే 2 ఇంటూ 3Q అని రాసుకున్నా. ఈ బ్రాకెట్లో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని నేను n అనుకుంటున్నా. సిన్స్ n ఈజ్ ఈక్వల్ టు 3Q నేను తీసుకుంటున్నా, సిన్స్ అనద్దు, లెట్ n ఈజ్ ఈక్వల్ టు 3Q. ఈ 3Q వచ్చే వాల్యూ మొత్తాన్ని నేను ఏమనుకుంటున్నా n, అంటే నాకు ఎలా వచ్చింది వాల్యూ A ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఇక్కడ 2n. ఇందాక మనం చెప్పుకున్నాం 2n అంటే అది ఏ ఫామ్లో ఉందని అర్థం, ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్ ఫామ్లో ఉందని అర్థం. సో ఇక్కడ వచ్చిన వాల్యూ వచ్చేసరికి మనకి ఈవెన్ వాల్యూ. ఓకే, అలాగే ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను, 1 తీసుకుంటే ఏ వాల్యూ ఏమైంది 6Q ప్లస్ 1, అంతే కదా, R ప్లేస్లో 1 పెట్టాం. 6ని నేను 2 3s ఆర్ 6 రాయొచ్చుగా, 2 ఇంటూ 3Q ప్లస్ 1. ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ నేను n అనుకుంటున్నా. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ నాకు 2n ప్లస్ 1. 2n ప్లస్ 1 ఫామ్లో ఉంటే అది ఏ వాల్యూ అనుకున్నాం, ఆడ్ వాల్యూ అనుకున్నాం. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది ఆడ్. ఓకే, అలాగే ఇప్పుడు నేను ఇఫ్ r వాల్యూ 2 అయితే ఏమవుతుంది తీసుకుంటే, రిమైండర్ 2 అయితే A ఈజ్ ఈక్వల్ టు 6Q ప్లస్ 2, 6Q ప్లస్ 2. ఇప్పుడు ఈ 2 టర్మ్స్లోంచి నేను 2ని కామన్ తీస్తున్నా, 3 2s ఆర్ 6, ఇక్కడ 2లోంచి కూడా కామన్ తీస్తే 1 2s ఆర్ 2. ఈ ఎంటైర్ బ్రాకెట్లో ఉన్న వాల్యూ మొత్తాన్ని కూడా నేను nగా డినోట్ చేసుకుంటున్నా. సో A ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు 2n. A ఈజ్ ఈక్వల్ టు 2n అంటే అది ఏ వాల్యూ మనకి ఇక్కడ ఈవెన్, ఏ వాల్యూ ఈవెన్. నెక్స్ట్ కేస్, ఇఫ్ ఒకవేళ రిమైండర్ కనుక 3 అయితే A ఈజ్ ఈక్వల్ టు 6Q ప్లస్ 3 కదా. ఇప్పుడు ఇందులోంచి నేను 3ని కామన్ తీయచ్చు, ఇందులోంచి కూడా 3ని కామన్ తీయచ్చు, కానీ నాకు 3తో వద్దు, ఐ వాంట్ విత్ 2 యొక్క మల్టిపుల్గా మాత్రమే నేను తీసుకుందాం అనుకున్నా. 2 మల్టిపుల్గా రాస్తేనే అది ఈవెన్ నెంబరా లేకపోతే ఆడ్ నెంబరా అనేది నేను చెప్పటం కుదురుతుంది. సో దీన్ని ఏం చేస్తున్నాను, 2 3s ఆర్ 6 కదా, 2 3s ఆర్ 6. సో ఇక్కడ నేను ఫస్ట్ దీన్ని 6Qని అలాగే ఉంచేసి 3ని 2 ప్లస్ 1 అని రాసుకోవచ్చుగా, 3ని 2 ప్లస్ 1. సో ఫస్ట్ ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో 2ని కామన్ తీస్తే 2 3s ఆర్ 6 ప్లస్ 2 1s ఆర్ 1, ఇంకొక ప్లస్ 1 బయట అలాగే ఉండిపోతుంది. బ్రాకెట్లో ఉన్న ఎంటైర్ టర్మ్ని n అనుకుంటే 2n ప్లస్ 1, 2n ప్లస్ 1 వచ్చింది అంటే అది ఏం వాల్యూ మనకి ఆడ్ వాల్యూ. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, ఒకవేళ ఇఫ్ r వాల్యూ కనుక మనం రిమైండర్ 4 అని తీసుకుంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది 6Q ప్లస్ రిమైండర్ 4. ఇప్పుడు 2 నెంబర్స్లోంచి కూడా 2ని కామన్ తీయచ్చు, 2 3s ఆర్ 6 అండ్ 2 2s ఆర్ 4. సో బ్రాకెట్లో ఉన్న వాల్యూ మొత్తాన్ని కూడా నేను n అనుకుంటున్నా. సో A ఈజ్ ఈక్వల్ టు 2n, ఇదొక ఈవెన్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఇఫ్ రిమైండర్ కనుక 5 అయితే అప్పుడేంటి A ఈజ్ ఈక్వల్ టు 6Q ప్లస్ 5. ఓకే, అగైన్ నేను ఈ 5ని 4 ప్లస్ 1 కింద రాసుకుంటున్నాను, ఎందుకంటే 5లోంచి మనం 2ని కామన్ తీయలేం కాబట్టి. ఇప్పుడు ఈ 2 టర్మ్స్లోంచి మనం 2ని కామన్ తీయచ్చు, 2 3s ఆర్ 6 2 2s ఆర్ 4 ప్లస్ 1. సో దీన్ని 2 ఇంటూ n ప్లస్ 1గా రాయొచ్చు. 2n ప్లస్ 1 అంటే అది ఆడ్ నెంబర్. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్లోకి రండి. షో దట్ ఏం చూపించమని, ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్. ఆడ్ ఇంటిజర్ ఏ ఫామ్లో ఉందో చెక్ చేద్దాం. ఇక్కడ ఆడ్ నెంబర్ వచ్చింది, ఒక్కసారి మనకు వచ్చిన ఆడ్ వాల్యూస్ ఎక్కడెక్కడ వచ్చినాయో చెక్ చేద్దాం. ఇక్కడ ఆడ్ వాల్యూ వచ్చింది, ఇక్కడ ఆడ్ వాల్యూ వచ్చింది, ఇక్కడ 3 చోట్ల ఆడ్ వాల్యూ వచ్చింది. సో ఆడ్ వాల్యూ వచ్చినప్పుడు అది ఏ ఫామ్లో ఉంది 6Q ప్లస్ 1, 6Q ప్లస్ 3, 6Q ప్లస్ 5, అదే కదా ఇచ్చాడు. సో దేర్ఫోర్ మనం ఏమని చెప్పచ్చు,
any positive odd integer. Therefore, any positive odd integer is in the form of ఏ ఫార్మ్స్లో ఉంది 6q plus 1 or 6q plus 3 or 6q plus 5. ఓకే, దిస్ ఈజ్ ద సొల్యూషన్. అర్థం కాకపోతే ఇంకొకసారి వినండి. ఓకే, మీకు 2 అనే వాల్యూని ఎలా కామన్ తీసుకోవాలని తెలిస్తే ప్రాబ్లం వెరీ ఈజీ. సో ఖచ్చితంగా యూక్లిడియన్ డివిజన్ అల్గోరిథం స్టేట్మెంట్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ వాచ్ అగైన్. థ్యాంక్ యూ.